చాప్టర్ 73 మనసు యొక్క మరణమే జ్ఞానం యొక్క పుట్టుక. ఒకరు తమ నిజతత్వాన్ని తెలుసుకునే ముందు ఒక వ్యక్తిగా ఉండనవసరం లేదా? అహానికి విలువ లేదా? వ్యక్తి యొక్క అవసరం చాలా తక్కువ ఉంటుంది. వ్యక్తి తన సొంత విషయాల్లో లోతుగా నిమగ్నమై ఉంటాడు. ఇంకా తన నిజతత్వంపై పూర్తి అజ్ఞానంలో ఉంటాడు. సాక్షి వ్యక్తిపై తన ఆటను ప్రారంభిస్తే తప్ప, వ్యక్తి పరిశీలించబడే వస్తువుగా మారితే తప్ప సాక్షాత్కారం సాధ్యం కాదు. సాక్షాత్కారాన్ని కోరదగినదిగా, ఇంకా సాధించదగినదిగా చేసేది సాక్షే. వ్యక్తికి తన జీవితంలో సాక్షిగా మారేందుకు ఓ సమయం వస్తుందని అనుకుంటున్నాను. మీరేమంటారు? లేదు. వ్యక్తి తనకు తాను సాక్షి కాలేడు. అది ఆరిపోయిన కొవ్వొత్తి ఏదో ఒక సమయంలో అదంతకదే వెలుగుతుంది అన్నట్టుంది. చైతన్యం అనే జ్వాల దానిని తాకనంత వరకు వ్యక్తి ఎప్పటికీ అజ్ఞానపు చీకటిలోనే ఉండిపోగలడు. ఆ కొవ్వొత్తిని ఎవరు వెలిగిస్తారు? గురువు, అతని మాటలు, ఇంకా అతని ఉనికి. ఇంకా భారతదేశంలో చాలా వరకు ఏదో ఒక మంత్రాన్ని అనుసరిస్తారు. ఒక్కసారి కొవ్వొత్తి వెలిగితే ఆ జ్వాల కొవ్వొత్తిని తినేస్తుంది. మంత్రము ఎందుకంత ప్రభావవంతమైనది? మంత్రాన్ని నిరంతరం పునరావృతం చేయడం అనేది వ్యక్తి తన స్వంత ప్రయోజనాల కోసం చేసే పని కాదు. లాభం పొందేది వ్యక్తి కాదు. కాలే కొవ్వొత్తి తరుగుతుందే కానీ పెరగదు కదా. వ్యక్తి తన గురించి తనకు తానుగా తెలుసుకోగలడా? ఒక్కోసారి భరించలేని దుఃఖాన్ని అనుభవించేటప్పుడు తెలుసుకోగలుగుతాడు. గురువు నిన్ను అంతులేని బాధల నుండి కాపాడాలని కోరుకుంటాడు. అతని దయ అలాంటిది. కనిపించే బయటి గురువు లేకపోయినా లోపలి నుండి నిన్ను నిర్దేశించే, సహాయం చేసే సద్గురువు ఎప్పుడూ ఉంటాడు. లోపల బయట అనేది కేవలం శరీరపరంగా ఉన్న పదాలు. నిజానికి అంతా ఒక్కటే. బయటిది కేవలం లోపలి దాని యొక్క ప్రక్షేపణం. చైతన్యము పూర్తిగా మరో గొప్ప పరిమాణము. మంట వెలిగించకముందు ఇంకా వెలిగించిన తరువాత తేడా ఏంటి? మంట వెలిగే ముందు తేడాను గమనించడానికి సాక్షి లేడు. వ్యక్తి స్పృహలో ఉండవచ్చు, కానీ స్పృహలో ఉన్నట్టు తనకు తెలియదు. అది ఏం ఆలోచిస్తుందో, ఏం భావిస్తుందో, ఇంకా ఏం అనుభూతి చెందుతుందో దానితో పూర్తిగా గుర్తింపు పొందుతుంది. దానిలో ఉన్న చీకటి దాని స్వంత సృష్టి. ఆ చీకటి ప్రశ్నించబడినప్పుడు కరిగిపోతుంది. ప్రశ్నించాలనే కోరికను గురువు నాటుతాడు. మరో విధంగా చెప్పాలంటే, సాక్షికి ఇంకా వ్యక్తికి గల తేడా తెలియడానికి ఇంకా తెలియకపోవడానికి ఉన్నంతగా ఉంటుంది. అవగాహనలో చూడబడిన ప్రపంచం సత్వంలో ఉన్నప్పుడు అవగాహన యొక్క స్వభావం కలిగి ఉంటుంది. కానీ రజస్సు, తమస్సు ప్రబలమైనప్పుడు అవి వాస్తవాన్ని అస్పష్టంగా ఇంకా వక్రీకరించి చూపిస్తాయి. అందువల్ల అబద్ధాన్ని నిజమైనదిగా చూస్తావు. గురువు రావడానికి వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది? సిద్ధంగా ఉండాలనే కోరిక ఉంది అంటేనే గురువు వచ్చి జ్వాల వెలిగించాడని అర్థం. అది ఓ అనుకోని పదం ద్వారా కావచ్చు, లేదా పుస్తకంలోని పేజీ ద్వారా కావచ్చు. గురువు అనుగ్రహం ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది. స్వంతంగా తనను తాను తయారు చేసుకోవడం లాంటిదేమీ ఉండదా? యోగ సాధన గురించి మనం చాలా వింటుంటాం కదా. సాధన చేసేది వ్యక్తి కాదు. వ్యక్తి చివరి వరకు ఆదుర్తతో నిరోధిస్తూ ఉంటాడు. సాక్షి వ్యక్తిపై పనిచేస్తాడు. దాని భ్రమలపై, గతం, వర్తమానం ఇంకా భవిష్యత్తుపై పనిచేస్తాడు. మీరు చెప్పేది నిజమని నేనెలా నమ్మగలను? అది పునరావృతం చేయడం ఫలితంగా ఏర్పడ్డ ఒక ఊహ అయ్యుండొచ్చుగా. సత్యం యొక్క రుజువు వినేవారిపై దాని యొక్క ప్రభావంలో ఉంటుంది. పదాలు అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని కలిగించొచ్చు, కాబట్టి నేను వాటిని రుజువుగా తీసుకోలేను. ప్రభావం తప్పనిసరిగా అనుభవం కానవసరం లేదు. అది ఒకరి పాత్రలో, ప్రేరణలో, వ్యక్తులతో ఇంకా తనతో ఉన్న సంబంధంలో మార్పు కావచ్చు. పదాల వల్ల, లేదా మాదక పదార్థాల వల్ల, లేదా ఏదైనా ఇతర ఇంద్రియ లేక మానసిక మార్గాల ద్వారా ప్రేరేపింపబడిన పరవశాలు ఇంకా దర్శనాలు తాత్కాలికమైనవి.
అవి అసంపూర్తిగా ఉంటాయి. ఇక్కడ చెప్పబడిన సత్యం కదలనిది, ఇంకా నిత్యమైనది. దాని రుజువు వినేవారిలో, అతని మొత్తం జీవంలో, లోతైన ఇంకా శాశ్వతమైన మార్పుల్లో ఉంది. అది అనుమానించదగినది కాదు. అతడు తన ఉనికినే అనుమానిస్తే తప్ప. నా అనుభవం నీ అనుభవం అయినప్పుడు ఇంకేం రుజువు కావాలి? అనుభవించేవాడే తన అనుభవం యొక్క రుజువు అంటారా? అవును. కానీ అనుభవించేవాడికి రుజువు అవసరం లేదు. నేనున్నాను, నేనున్నానని నాకు తెలుసు. అంతవరకే. ఇంకే రుజువులు అడగనవసరం లేదు. విషయాల గురించి నిజమైన జ్ఞానం ఉంటుందా? సాపేక్షికంగా అయితే ఉంటాయి. సంపూర్ణతలో విషయాలు ఉండవు. ఏమీ లేవు అని తెలియడమే నిజమైన జ్ఞానం. సాపేక్షికతకు, సంపూర్ణతకు ఉన్న సంబంధం ఏంటి? అవి రెండూ ఒక్కటే. అవి ఒక్కటే అని ఏ దృష్టికోణం నుంచి చెప్తున్నారు? మాటలు పలికిన తరువాత నిశ్శబ్దం ఉంటుంది. సాపేక్షికం పూర్తవగానే సంపూర్ణం మిగులుంటుంది. మాటలకు ముందున్న నిశ్శబ్దం మాటల తరువాత ఉన్న నిశ్శబ్దం కంటే వేరుగా ఉంటుందా? నిశ్శబ్దం ఎప్పుడూ ఒక్కటే. అది లేకుండా మాటలు వినబడవు. అదెప్పుడూ మాటల వెనక ఉంటుంది. నీ దృష్టిని పదాల నుండి నిశ్శబ్దం వైపుకు మార్చు. అప్పుడు నువ్వు దాన్ని వినగలవు. మనస్సు అనుభవం కోసం తహతహలాడుతుంది. దాని జ్ఞాపకాన్నే జ్ఞానం కింద తీసుకుంటుంది. జ్ఞాని అన్ని అనుభవాలకు అతీతుడు. ఇంకా అతని జ్ఞాపకం గతం నుండి స్వేచ్ఛగా ఉంటుంది. అతను ప్రత్యేకంగా దేనితోనూ సంబంధం లేనివాడు. మనసే నిర్వచనాలను కోరుతుంది. ఇంకా సత్యాన్ని మాటలతో రూపుదిద్దాలని చూస్తుంది. మనసు చేయగలిగినదల్లా అవాస్తవాన్ని అవాస్తవంగా కనుగొనడమే. సత్యాన్ని సత్యంగా చూడడం కూడానా? సత్యాన్ని చూడడం అంటూ ఏమీ ఉండదు. ఎవరు దేన్ని చూస్తారు? నువ్వే సత్యంగా ఉండగలవు. అది ఎలాగో అయ్యున్నావు. సమస్య కేవలం మనసుది. తప్పుడు నమ్మకాలను వదిలిపెట్టు చాలు. సరైన నమ్మకాలంటూ ఏమీ లేవు. అలాంటప్పుడు వాస్తవాన్ని వెతకమని మనం ఎందుకు ప్రోత్సహించబడుతున్నాము? మనస్సుకు ఒక ఉద్దేశ్యం ఉండాలి. అవాస్తవం నుండి దానికది విడివడడాన్ని ప్రోత్సహించడం కోసం దానికి ప్రతిఫలం యొక్క వాగ్దానం చేయబడింది. నిజానికి ఏ ఉద్దేశ్యం అవసరం లేదు. అబద్ధం నుండి స్వేచ్ఛగా ఉండడం దానికదే మంచిది. దానికి వేరే బహుమతి అక్కర్లేదు. అది శుభ్రంగా ఉండడం లాంటిది. అది దానికదే బహుమానం. ఆత్మజ్ఞానం బహుమతి కాదా? నీ వ్యక్తిత్వం నుండి స్వేచ్ఛ పొందడమే ఆత్మజ్ఞానం యొక్క బహుమతి. తెలుసుకునేవాడిని తెలుసుకోలేవు, ఎందుకంటే నువ్వే ఆ తెలుసుకునేవాడివి కనుక. తెలుస్తోంది అనే విషయం తెలుసుకునేవాడిని రుజువు చేస్తుంది. ఇంకా నీకు వేరే రుజువులు అవసరం లేదు. తెలుసుకునేవాడు కేవలం ఓ అనుమితమా? నీకు నీ శరీరము, మనస్సు ఇంకా భావాలు తెలుసు. నువ్వు కేవలం ఓ అనుమితమా? నేను ఇతరులకు అనుమితాన్ని, కానీ నాకు కాదు. నేను అంతే. నేను నీకు అనుమితము, కానీ నాకు కాదు. నేను నేనుగా ఉండటం వల్ల నాకు నేను తెలుసు. ఎలాగంటే నువ్వు మనిషిగా ఉండటం వల్ల నువ్వు మనిషివని నీకు తెలిసినట్టు. నువ్వు మనిషివని మాటిమాటికి నీకు నువ్వు గుర్తు చేసుకోవు. నీ మానవత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని నొక్కి చెప్తావు. అలానే నేనే అందరూ అని నాకు తెలుసు. నేను దాన్ని మాటిమాటికి గుర్తు చేసుకోనవసరం లేదు. నువ్వు నన్ను ఒక వ్యక్తిలా చూసినప్పుడే నేను దాన్ని నిరసిస్తాను. మీరు జ్ఞాని అని మీకు ఎలా తెలుసు అని నేను అడిగినప్పుడు మీరు మీలో ఏ కోరిక ఉదయించదని అదే రుజువని అన్నారు. నాలో కోరికలు ఉన్నా కూడా నేను నేనుగానే ఉండేవాడిని. నాలో నిండుగా కోరికలున్నాయి. మీలోనూ కోరికలు ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఏం తేడా ఉన్నట్టు? నువ్వు నీ కోరికలతో నిన్ను నువ్వు గుర్తించుకుంటావు, ఇంకా వాటి బానిసవవుతావు. నాకు కోరికలు ఇతర విషయాల మధ్య ఉన్న విషయాలు. మానసిక ఆకాశంలో అవి కేవలం మేఘాలు. వాటి కోసం పనిచేయాలన్న ఒత్తిడి నా పైన ఉండదు. జ్ఞాని ఇంకా అతని జ్ఞానము ఒకటా రెండా?
అవి 1 ఇంకా 2. తెలుసుకునేవాడు అవ్యక్తుడు, ఇంకా తెలియబడినది వ్యక్తము. వ్యక్తమైనది ఎప్పుడూ కదలికలో ఉంటుంది, మారుతూ ఉంటుంది. దానికి సొంత ఆకారము లేదు, నివాసము లేదు. జ్ఞాని సమస్త జ్ఞానానికి ఓ నిర్వికారమైన మద్దతు. ఒకదానికి మరొకటి అవసరం, కానీ వాస్తవం అతీతంగా ఉంటుంది. జ్ఞాని తెలుసుకోబడడు, ఎందుకంటే తెలుసుకోబడడానికి ఎవ్వరూ లేరు. వ్యక్తి ఉన్నప్పుడు అతడి గురించి ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ప్రత్యేకమైన దానితో స్వయం గుర్తింపు లేనప్పుడు దాని గురించి ఏం చెప్పగలం? అన్నీ విశ్వంలో ఇమిడి ఉంటే ఇంక విశ్వం గురించి ఏం చెప్పగలవు? అలాగే అన్నీ తానే అయినా ప్రత్యేకంగా ఏమీ కాని జ్ఞాని గురించి కూడా ఏమీ చెప్పలేవు. ఒక వస్తువును గుర్తించడానికి నీకు స్థలం అవసరం. ఒక సంఘటన జరగటానికి నీకు సమయం అవసరం. కానీ కాలాతీతమైనది ఇంకా స్థలాతీతమైనది అన్ని నిర్వహణలను ధిక్కరిస్తాయి. అది అన్నిటినీ గ్రహించదగినదిగా చేస్తుంది, అయినా అది గ్రహింపుకు అతీతంగా ఉంటుంది. మనసుకు మనసు బయట ఉన్నది తెలియదు, కానీ బయట ఉన్నదానికి మనసు తెలుసు. జ్ఞానికి చావు పుట్టుక తెలియవు. అస్తిత్వం ఇంకా అస్తిత్వం లేకపోవడం అతనికి ఒక్కటే. శరీరం చనిపోయినప్పుడు నేను మిగులుతాను, అంతేనా? ఏదీ చావదు. శరీరం కేవలం ఊహించబడింది. మరో శతాబ్ది గడిచేలోపు మీరు మీ చుట్టూ ఉన్న వారందరికీ చనిపోయుంటారు. మీ శరీరం పూలతో కప్పబడుతుంది. మీ అస్థికలు వెదజల్లబడతాయి. ఇది మా అనుభవం. మరి మీ అనుభవం ఎలా ఉంటుంది? కాలము ముగింపుకొస్తుంది. దాన్నే మహామృత్యువు అంటారు. అంటే విశ్వం ఇంకా దాని విషయాలు ముగిసిపోతాయా? విశ్వం నీ వ్యక్తిగత అనుభవం. నువ్వు 2 గంటల పాటు ఉపన్యాసం ఇస్తూ ఉండొచ్చు. అది ముగిసినప్పుడు ఎక్కడికి పోయింది? అది నిశ్శబ్దంలో కలిసిపోయింది. దానిలో ఉపన్యాసం యొక్క మొదలు, మధ్య ఇంకా చివర అన్నీ కలిసున్నాయి. సమయం ఆగిపోయింది. అది ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జీవితమంతా మాట్లాడిన తరువాత వచ్చే నిశ్శబ్దం ఇంకా జీవితమంతా మౌనంలో గడిపిన నిశ్శబ్దం రెండూ ఒక్కటే. అమరత్వం అంటే నేను అనే భావన నుండి విముక్తి పొందడమే. అయినా అది అంతరించడం కాదు. దానికి భిన్నంగా అది నువ్వు ఊహించలేని అనంతంగా ఉన్న ఓ గొప్ప వాస్తవం, జాగృతి ఇంకా ఆనందం. కేవలం స్వీయ అవగాహన ఉండదు. మనస్సు యొక్క గొప్ప మరణం శరీరం యొక్క చిన్న మరణంతో సమానంగా ఎందుకుంది? అలా ఉండదు. నువ్వు నీ మానసిక క్షోభను కదల్చకుండా 100 చావులు అనుభవించొచ్చు, లేదా నువ్వు నీ శరీరాన్ని ఉంచుకోవచ్చు, కానీ మనస్సులో మాత్రమే చనిపోవచ్చు. మనస్సు యొక్క మరణమే జ్ఞానం యొక్క పుట్టుక. అప్పుడు వ్యక్తి పోయి సాక్షి మిగులుతాడా? నేను సాక్షిని అని చెప్పడానికి ఎవరుంటారు? నేను ఉన్నాను అనేది లేనప్పుడు సాక్షి ఎక్కడున్నాడు? కాలాతీత స్థితిలో ఆశ్రయం పొందడానికి నువ్వంటూ ఏదీ ఉండదు. పార్సెల్ను మోసే వ్యక్తి దానిని పోగొట్టుకోకూడదని ఆతృతగా ఉంటాడు. అంటే పార్సెల్ స్పృహ కలిగి ఉంటాడు. నేను ఉన్నాను అనే భావాన్ని ఆనందించే వ్యక్తి తన గురించి స్పృహ కలిగి ఉంటాడు. జ్ఞాని దేన్ని పట్టుకుని ఉండడు, కనుక అతడు స్పృహ కలిగి ఉన్నాడని చెప్పబడడు. అయినా స్పృహ లేనివాడు అనలేము. అతడు అవగాహన యొక్క హృదయం. మనం అతడిని దిగంబర అని పిలుస్తాము, అంటే ఆకాశముతో కప్పబడినవాడు అని. అన్ని నామరూపాలకు అతీతుడు, నిజంగా ఉన్నవాడు. నాకది పట్టు చిక్కడం లేదు. అదెవరికి సాధ్యమని? మనసుకు దాని పరిమితులున్నాయి. నువ్వు జ్ఞాన సరిహద్దులకు చేరి తెలియని అపారతను ఎదుర్కొంటే సరిపోతుంది. అందులోకి దూకడం తరువాతి విషయం. మరి సాక్షి మాటేంటి? అది నిజమా అబద్ధమా? రెండూ. భ్రమ యొక్క చివరి అవశేషం వాస్తవము యొక్క మొదటి స్పర్శ. నేను కేవలం సాక్షిని అని అనడం తప్పు ఇంకా ఒప్పు. నేను అని ఉండటం వల్ల అది తప్పు. సాక్షిగా చూడటం ఉంది కనుక అది ఒప్పు. నేను సాక్షిగా చూస్తున్నాను అనడం కంటే సాక్షిత్వం ఉంది అని అనడం మంచిది.
నేను అని అనగానే సమస్త విశ్వం ఇంకా దాని సృష్టికర్త వచ్చేస్తారు. మనం వ్యక్తిని ఇంకా ఆత్మను చిన్న ఇంకా పెద్ద ఇద్దరు సోదరులుగా భావించొచ్చా? చిన్నవాడు అజ్ఞాని, పెద్దవాడు జ్ఞాని. చిన్నవాడిని పెద్దవాడికి సేవ చేయమని గురువొచ్చి చెప్తాడు. అలా ఊహించొచ్చా? అసలు ప్రశ్నేంటంటే మనలో ఇద్దరున్నారా? అబద్ధమైన నేను ఇంకా నిజమైన నేను అని. రెండుగా కనిపిస్తాయి. కానీ ఆరా తీస్తే అవి రెండూ ఒకటిగా గుర్తించొచ్చు. ప్రశ్నించనంతకాలం ద్వంద్వత్వం ఉంటుంది. వ్యక్తి, వ్యక్త, అవ్యక్తము అనే త్రయమును లోతుగా చూసినప్పుడు ఐక్యత కనిపిస్తుంది. అవి అనుబంధం, నిర్లిప్తత, అతీతత్వాన్ని అనుభవించే విధానాలు మాత్రమే. మేము కలల స్థితిలో ఉన్నామన్న మీ ఊహ మిమ్మల్ని ఎదురు లేకుండా చేస్తుంది. మేము ఏ అభ్యంతరం లేవనెత్తినా మీరు దాని చెల్లుబాటును తిరస్కరిస్తారు. మీతో చర్చించడం చాలా కష్టం. చర్చించాలి అన్న కోరిక కూడా కేవలం కోరికే. తెలుసుకోవాలని, శక్తిని కలిగి ఉండాలని, ఆఖరికి ఉనికిలో ఉండాలన్నది కూడా కేవలం కోరికలే. ప్రతి ఒక్కరూ ఉండాలని, జీవించాలని, కొనసాగాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎవరికీ తమ గురించి ఖచ్చితంగా తెలీదు. కానీ అందరూ శాశ్వతులు. నిన్ను నువ్వు శరీరంగా భావించడం వల్ల నిన్ను నువ్వు నశ్వరమైన వాడిగా చేసుకుంటావు. మీరు మీ స్వేచ్ఛను కనుగొన్నారు. దానిలో కొంచెం నాకివ్వలేరా? కొంచెం ఎందుకు? మొత్తం తీసుకో. తీసుకోవడానికే అదుంది. కానీ నువ్వు స్వేచ్ఛకు భయపడుతున్నావు. స్వామి రామదాస్ని కూడా కొందరు ఇలానే అడిగారట. ఒకరోజు కొంతమంది శిష్యులు చుట్టూ చేరి తమకు సాక్షాత్కారం అందివ్వమని పట్టుపట్టారు. రామదాస్ నవ్వుతూ విన్నాడు. తరువాత గంభీరంగా మారి, కావాలంటే తీసుకోవచ్చు, ఇక్కడే ఇప్పుడే, శాశ్వతమైన పరిపూర్ణమైన స్వేచ్ఛ, ఎవరికి కావాలో ముందుకు రండి అని అన్నాడట. ఎవ్వరూ కదల్లేదు. 3 సార్లు పిలిచాడు. తరువాత తను ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంటున్నాను అని అన్నాడట. అవును, అనుబంధం ధైర్యాన్ని నాశనం చేస్తుంది. ఇచ్చేవాడు ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. తీసుకునేవాడు లేడు. స్వేచ్ఛ అంటే వదిలిపెట్టడం. మనుషులు అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అమరత్వం యొక్క వెల చావు అయినట్టు అపరిమితం యొక్క వెల పరిమితాన్ని వదలడమే. నీ ఆధ్యాత్మిక పరిపక్వత అన్నిటినీ వదిలివేయడానికి నువ్వు సిద్ధంగా ఉండడంలో ఉంది. వదులుకోవడం మొదటి మెట్టు మాత్రమే. అసలు వదులుకోవడానికి ఏమీ లేదని గ్రహించడం ముఖ్యం. ఏదీ నీ సొంతం కాదని తెలుసుకో. అది నిద్రపోవడం లాంటిది. నువ్వు నిద్రలోకి జారుకున్నప్పుడు నీ మంచాన్ని వదిలివేయవు, కేవలం మర్చిపోతావు.